కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువైన క్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఒక మంచి వర్తమానాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవమును చేపట్టుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవమును చేపట్టుము. దాన్ని పొందుటకు నువ్వు పిలువబడే అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకుంటువే. అపోస్తలుడైన పౌలు తన విశ్వాసం ద్వారా వాక్యం ద్వారా కన్నటువంటి తన ఆత్మీయ కుమారుడికి మొదటిసారి లేఖ రాస్తూ ఆయనకిచ్చిన ఆత్మ సంబంధమైన ప్రేమతో కూడుకున్నటువంటి హెచ్చరిక. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవమును చేపట్టుము. క్రైస్తవ జీవితం ఎలాంటిదో, క్రైస్తవులుగా విశ్వాసాలు కొనసాగుతున్నప్పుడు ఎలాంటి పరిస్థితులు మనకి ఎదురవుతాయో, వాటిని ఎలా ఎదుర్కోవాలో, వాటిని ఎదుర్కోవడం ద్వారా ఏమి లబ్ధి పొందుతామో, వేటిని మనం పొందగలుగుతామో తన కుమారుడికి తన లేఖ ద్వారా చెప్తున్నటువంటి సంగతి. ఇది ఆ రోజు తిమోతికే కాదు, ఈరోజు గ్రంథాన్ని చేతపట్టుకున్న ఈ వాక్యాన్ని చదువుతున్నటువంటి మనకు కూడా ఇది స్థానిక సార్వత్రిక సంఘానికి ఇది మాట్లాడుతున్న మాట, వారితో మాట్లాడుతున్న మాట. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. క్రైస్తవులుగా మన జీవితం పోరాటం లాంటిది. క్రైస్తవుడు పోరాటంలో ఉన్నట్లు లెక్క. ఎందుకంటే లోకాన్ని సమస్తాన్ని పక్కన పెట్టి వాటిలోంచి వేరుపరచబడి దేవుని కొరకు బ్రతకటానికి మంచి తీర్మానం చేసుకుని సంఘంలోకి చేర్చబడి తన యాత్రలు ముందుకు సాగుతున్నాడు కాబట్టి ఆ వ్యక్తికి కొన్ని పోరాటాలు ఎదురవుతాయి. ఆ పోరాడి నిత్య జీవాన్ని చేపట్టు అని పౌలు గారు చెప్పినట్లుగా మనం కూడా అది చేయాలి. పోరాటానికి సంబంధించి పోరాటం వచ్చినప్పుడు మంచి పోరాడాలి. పోరాడగా మనం విజేతలైతే కనుక నిత్య జీవం మనం చేపడతామంట. విశ్వాస సంబంధమైన పోరాడితే ఏం పొందుకుంటాం? నిత్య జీవాన్ని పొందుకుంటాం. పోరాటం అని అనగానే ఇది ఏ భాషలోకి వెళ్ళాలి, దేని పరిధిలోకి తీసుకుని మాట్లాడాలి అంటే, పోరాటాలు అనేవి ఎక్కడ మాట్లాడతాం? యుద్ధాల్లో మాట్లాడతాం. అంటే పోరాటం అని అనగానే యుద్ధంతో సమానం. మనతో ఎవరు యుద్ధం చేస్తున్నారో వారితో యుద్ధం చేసి పోరాడి మనం నిత్య జీవాన్ని చేపట్టాలి, గెలవాలి, విజేతలం అవ్వాలి. పోరాడినప్పుడు ఓడిపోతే ఫలితాలు ఉండవు, విజేతలు అనరాలని. పోరాడమంటే ఏమవ్వాలి? విజయం రావాలి. అది విశ్వాస సంబంధమైనటువంటి పోరాటం క్రైస్తవులకు ఉంది. పోరాడితే నిత్య జీవం వస్తుందని చెప్పాడు. ఇక్కడ పోరాడగా వచ్చే ఫలితాల గురించి చెప్పేసిన తర్వాత నేను ఏ విషయాల్లోంచి మనం పోరాటం ఎదుర్కోవాలి అనేది కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం ఒకసారి నేను చదువుతాను చూడండి. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. జయించాలి. పోరాటాలు వచ్చినప్పుడు ఓడిపోకూడదంటండి, జయించాలంట. జయిస్తే నిత్య జీవం, జయిస్తే పరదేశంలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాలు మనం భుజిస్తామంటున్నాడు. 11వ వచనం చూడండి. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించిన వాడు రెండవ మరణం వల్ల ఏ హానియు చెందడు. నేను దేవుని పరదేశంలోని జీవవృక్ష ఫలాలు భుజింపనిస్తాను, రెండవ మరణం వల్ల ఏ హాని చెందడు, నిత్య జీవాన్ని చేపట్టు. మనం టాపిక్ ఏంటంటే పోరాటం అనే అంశం మీద మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి వీటి వివరణ నేను ఇవ్వకుండా ముందుకెళ్తున్నాను. దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలు అంటే ఏంటి, వాటిని భుజింపనివ్వటం ఏంటి, రెండో మరణం ఏంటి, ఆ మరణం వల్ల హాని జయించిన వాడు పొందకపోవటం ఏంటి, వీటి వివరణ కాదు నేను ఇచ్చేది. ఇప్పుడు పోరాడితే వాటిని పొందుకుంటాం. అది కొన్ని విషయాలు చెప్తున్నాను అంతే. పోరాటం ఎలా వస్తుంది అన్నది ఆలోచించబోతున్నాం ఈరోజు. ఒకవేళ దేవుని చిత్తం అయితే దేవుని పరదేశంలోని జీవవృక్ష ఫలాలు ఏంటి, రెండో మరణం వల్ల ఏ హాని చెందకపోవటం ఏంటి, నిత్య జీవాన్ని చేపట్టడం ఏంటి, ఇలాంటివన్నీ కూడా నేర్చుకుందాం. తర్వాత ఇంకొక వచనం చూడండి, 17వ వచనం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరి అతనికి తెల్లరాతినిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు ఉండును. ఇది జయించిన వానికి ఇచ్చేటువంటి శ్రేష్టమైన ప్రశస్తమైనటువంటి
వాగ్దానాలు. ప్రకటన 3వ అధ్యాయము 5వ వచనంలో కూడా చెప్పాడు, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకును, జీవ గ్రంథములుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుందును అన్నాడు. తర్వాత 12వ వచనం, జయించువానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను, నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను. 3:21లో అంటున్నాడు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండి పెట్టేదను. చూసారు ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో. ఏమంటున్నాడు, నేను జయించిన ప్రకారం మీరు జయిస్తే నా సింహాసనం మీద నాతో పాటు మీరు కూడా కూర్చుంటారు, దేవుని ఆలయంలో ఒక స్తంభంగా ఉంటారు, జీవగ్రంథంలో మీ పేరు రాయబడుతుంది, ఇక దేవుని పరదేశంలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాలు తింటారు, రెండో మరణం వల్ల ఏ హాని చెందరు, మరుగే ఉన్న మన్నాన్ని నేను భుజింపనిస్తాను, వాళ్ళకి తెల్ల రాడు ఇస్తాను, ఆ రాడు మీద ఒక కొత్త పేరు నేను పెడతాను. ఇలాంటివన్నీ కూడా జయించే వాళ్ళకి దేవుడిచ్చేటువంటి ప్రశస్తమైనటువంటి వాగ్దానాలు. మనం జయించాలి. దానికి ఆపోజిట్ ఏంటంటే ప్రయాసపడాలి. పోరాటం ఉంది మనకి. పోరాడకుండా జయం రాదు. పోరాటం మానేస్తే ఓడిపోతే ఏవి రావు ఇక. కనుక అపొస్తలుడైన పౌలు తన ప్రియకుమారుతో మాట్లాడుతున్న మాట, ఈరోజు స్థానిక సంఘ కాపరిగా నేను మాట్లాడుతున్న మాట, మనల్ని మనం మాట్లాడుకుంటున్న మాట, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం మనం పోరాడాలండి. పోరాటం అంటే ఏంటి? ఇంకా యుద్ధం, ఏదైనా సరే సాధించుకోవడానికి ఎంతకైనా వెళ్ళటం, ఎక్కడికైనా వెళ్ళటం. ఏదైనా ఒకటి సాధించాలనుకోండి, ఒక ఆధార్ కార్డు సాధించాలనుకోండి, ఈ లోకంలో మనం ఏం చేస్తాం, అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం, అంత దూరమైన వెళ్ళిపోతాం. మనం అది ఒక టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి, అది జయించే వరకు, అది సాధించే వరకు మనం పోరాటం చేస్తూనే ఉంటాం. పోరాటం అని అంటే 2 రకాల పోరాటాలు ఉన్నాయి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం, చెడుగా పోరాటం అంటలేదు ఇక్కడ, మంచి పోరాటాలు 2 రకాలు. ఒకటి భౌతిక సంబంధమైన పోరాటం ఉంటుంది, 2 ఆత్మ సంబంధమైన పోరాటం. భౌతిక సంబంధమైన పోరాటం అది ఆయుధాలతోటి చంపటం, చావటం అనేది జరిగేది. దాంట్లో ఆ పోరాటంలో భౌతిక సంబంధమైనటువంటి యుద్ధంలో మనం ఏం చేస్తాం, కత్తులు వాడతాం, బాంబులు వాడతారు, ఇంకేం వాడతారు, వైరస్ని ఆయుధాలుగా వాడుకున్న వాళ్ళు ఉన్నారు. వైరస్ని ఒక దేశం నుంచి మరొక దేశానికి వదిలి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ చంపేయటం, ఇలాగా ప్రాణ నష్టాన్ని కలిగించేది భౌతిక సంబంధమైనటువంటి పోరాటం, భౌతిక సంబంధమైనటువంటి యుద్ధం. అది ఉదాహరణగా మనం చూస్తే బైబిల్లో దావీదు గారి గొలియాతు వీళ్ళిద్దరమయ్యని యుద్ధం జరిగింది. ఆ సన్నివేశం అంతా మనకు తెలుసు. అది కేవలం శరీరాల మధ్య జరిగినటువంటి పోరాటం. అయితే క్రైస్తవులైనటువంటి మనం 2 పోరాటాల్లో ఒక పోరాటాన్ని మనం ఖచ్చితంగా చేయాల్సిన వారమై ఉన్నాం. ఆ పోరాటం ఏంటంటే శరీర సంబంధమైన పోరాటం కాదు. ఒకసారి ఆ వచనం చూపించి నేను ముందుకు వెళ్తాను. ఏ విషయాల్లో మనం పోరాడవలసి ఉందో మనం ఆలోచన చేద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుతాను చూడండి. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారము యుద్ధం చేయము. మా యుద్ధోపకరణములు, మా ఆయుధాలు, మా వెపన్స్ శరీర సంబంధమైనవి కావు. శరీర సంబంధమైన ఆయుధాలు కావు. అంటే విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటంలో ఉపయోగించేటువంటి ఆయుధాలు శరీర సంబంధమైనవి కావు. ఇది ఎందుకని? ఆత్మ సంబంధమైన పోరాటంలో ఉన్నాం మనం శరీర ప్రకారం ఉన్నా కూడా మన పోరాటం శరీరాలతో కాదు. ఎవరితో పోరాటం మంది? ఏమని చెప్తున్నాడు అక్కడ? మేము శరీరదారులమే ఉన్నా కూడా శరీర ప్రకారం మేము యుద్ధం చెయ్యం. మా పోరాటం మనుషులతో కాదు, మా పోరాటం వేరే ఉంది. మాకు దేవుడు కొన్ని ఇస్తానన్నాడు, ప్రశస్తమైన వాగ్దానాలు చేశారు ఆయన, జయించడానికి ఇస్తానని. వాటిని చేపట్టడానికి మేము పోరాటంలో ఉన్నాం. ఆ పోరాటం చేయడానికి మేము శరీర సంబంధంగా చేయం. ఆ పోరాటాలు ఏంటో బైబిలే చెప్పింది, వాటిని ఆలోచన చేద్దాం. ఇలా చెప్పబద్దులమే ఉన్నాం మనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం మనం పోరాడాలి. మనం అనుకుంటాం అసలు మనం పోరాడుతున్నామన్న విషయం మనకు తెలియదు. ఎన్నిసార్లు పోరాటం ఎదురై ఉంటుందో, ఎన్నిసార్లు మనం మట్టికరిచేసి ఉంటామో, ఎన్నిసార్లు మనం ఓడిపోయి ఉంటామో. ఈ సంగతి తెలియకపోతే, ఈ సంగతి తెలిసిందనుకోండి, ఖచ్చితంగా మన పోరాటంలో ఉన్నామని మనకు అర్థమవుతుంది. ఆ పోరాటంలో మనం కష్టపడతాం.
పోరాడడానికి ప్రయాసపడతాం. పోరాటంలో లేమని అనుకున్నాం అనుకోండి, పోటీలో లేవని అనుకున్నాం అనుకోండి, కష్టపడతామా? మనం అందులో లేం కదా, మనకెందుకు? ఒక ఎన్నికలో నిలబడ్డాడు అనుకోండి, ఇద్దరు ప్రత్యర్థులు ఉంటారు, 10 మంది వేస్తారు నామినేషన్ 10 మంది వేస్తారు. ఆఖరి వరకు విత్డ్రా చేసుకునేంత వరకు చూస్తారు. ఇంకొక రోజు ఉందనగా విత్డ్రాలకి ఒక 8 మంది 9 మంది వెనక్కి తీసేసుకుంటారు. ఒక్కడే ఉన్నాడు అనుకోండి, ఆ ఒక్కడే ఏం చేస్తాడు? ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తాడు, పోరాడతాడు, నాకు ఓటు వేయండి అదే నీదని కష్టపడతాడు, తిరుగుతాడు. మిగతా 9 మంది ఎందుకు కష్టపడతలేదంటే వాళ్ళు విత్డ్రా అయిపోయారు, మేము ఆ పోటీలో లేమనుకుంటున్నారు కాబట్టి. ఆ పోటీలో ఉన్నామనుకున్నారు అనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు కూడా? నామినేషన్ వేసావు ఏంటి ఇలా కూర్చున్నావు ఖాళీగా అంటే, నీకు తెలుసా నామినేషన్ వేసాను, మళ్ళీ దాన్ని విత్డ్రా చేసుకున్నాను, నీకు తెలుసా విత్డ్రా చేసుకున్నాను నేను, అందుకే నేను తిరగట్లేదని చెప్తాం. ఒకవేళ అందులో ఉన్నామనుకోండి, తిరగాలి ఖచ్చితంగా. పోరాటంలో ఉన్నామనుకుంటే ఖచ్చితంగా ప్రయాసపడతాం. కాబట్టి మనం పోరాటంలో ఉన్నామో లేదో, అసలు ఈ వేటితో మన పోరాటమో మనం తెలుసుకోగలిగితే ఖచ్చితంగా మనం ప్రయాసపడతాం, కష్టపడతాం. కొన్ని విషయాలు మీకు చూపిస్తాను, ఒక్కొక్కటిగా మనం ఆలోచన చేద్దాం. ఆత్మ సంబంధమైన పోరాటం కదా మనది. ఈ పోరాటానికి ఆయుధాలు అవసరంలా, ఇది శరీర సంబంధమైన పోరాటం కాదు. కాబట్టి మొదటిది ఏంటంటే, తిమోతికి రాసిన మొదటి పత్రికలోనే ఇందాక చదివాం కదా, 6వ అధ్యాయము 12వ వచనం, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. 6:12 ఏమంటున్నాడు? విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. ఎందుకంటే నిత్య జీవనం చేపట్టడానికి. విశ్వాస సంబంధమైన పోరాడము అనడానికి ఒక కారణం అక్కడ చెప్పాడు ఆయన. ఏంటి ఆ కారణం అంటే 11వ వచనంలో చెప్పాడు, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి, 10వ వచనానికి వెళ్దాం. ఏటిని విసర్జించి? ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి దానితో పోరాడలేక ఆ ధనాపేక్ష మీద ఓడిపోయి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునిరి. విశ్వాస సంబంధమైనటువంటి పోరాటం ఏంటంటే, ధనాపేక్ష కలిగినటువంటి మనసులుంటే కనుక ఆ ధనం మనతో పోరాడుతుందంట. అంతేనా? ధనాపేక్షను విసర్జించడానికి మనం ఏం చేయాలి? పోరాడాలి. అర్థం అవ్వలేదా? ధనాపేక్ష ఉందనుకోండి, ధనాపేక్ష ఏమంటున్నాడు? సమస్తమైన కీడులకు మూలం. ఒకటి కాదు. ధనాపేక్ష ఉంటే ఎన్ని పోరాటాలు వస్తాయి? సమస్తమైన కీడులు. ఒకటి రెండు కాదు. ఈ ధనాపేక్ష ఉంటే ఈ కీడు వస్తుందని 1, 2, 3 చెప్పలేదు ఆయన. సమస్తమైన కీడులు, అన్ని కీడులకు మూలం ఏంటంటే ధనాపేక్ష. వాళ్ళ బంధువుల మధ్య, అన్నదమ్ముల మధ్య, భార్యాభర్తల మధ్య, 2 దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య, వ్యక్తుల మధ్య, వ్యాపారస్తుల మధ్య, సంఘాల మధ్య, సేవకుల మధ్య, ప్రతి ఇద్దరి మధ్య గొడవ దేనికి? ధనమేనండి. మీరు ఎన్ని చూడండి, ఇద్దరు వ్యాపారస్తులు గొడవాడుకుంటున్నారంటే దేనికి? నా వ్యాపారం బాగోగాలని. వ్యాపారం బాగుంటే ఏంటి? వ్యాపారం బాగుంటే దేనికోసం? వ్యాపారం డబ్బు కోసమే కదా. నా వ్యాపారం బాగోవాలి, ఇద్దరు వ్యాపారస్తులు గొడవాడుకుంటున్నారంటే ఏంటి? ధనం. ఇద్దరు భార్యాభర్తలు గొడవాడుకుంటున్నారంటే ఏంటి? వెళ్ళి $4 సంపాదించుకురా, తెచ్చిందంత ఖర్చు పెట్టి ఎత్తనం అని భార్య మీద భర్త, డబ్బు సంపాదించుకురా అని చెప్పి భార్య ఏమో భర్త మీద. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుందంటే కీడు వస్తుంది. ఆ కీడికి కారణం ఏంటి? ధనాపేక్ష. ఆ ధనాపేక్షని విసర్జించడానికి క్రైస్తవులు ఏంటంటే దేవుని పిల్లలు ఏం చేయాలి? పోరాటమే చేయాలి. ఎందుకనంటే అది సాధారణమైంది అనుకోండి, మనం పోరాడకుండానే ఓడించగలిగేది అనుకోండి, దేవుడు పోరాడమని చెప్పడండి. ధనాపేక్ష చాలామందిని తొలగించేసింది. ఆకాను, ఇస్కరియోతు, యోధ, గేహాజీ, లోతు, వీళ్ళందరూ ధనాపేక్ష కలిగి విశ్వాసులను తొలగిపోయిన వాళ్ళే. వాళ్ళు పోరాడలేదు, ఓడిపోయారు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం కాబట్టి ఏం చేయాలి? దాంతో పోరాడాలి. ధనాపేక్ష కూడా దేవుని నుంచి దూరం చేస్తుంది, మనల్ని దేవుని దగ్గరికి రాకుండా చేస్తుందా? ధనం వలన దేవునికి దూరం అయిపోతామా? అవుతాం.
ఎందుకంటే దేవుడే చెప్పాడు అది. ఒకసారి సామెతల గ్రంథం 11 అధ్యాయము, సామెతల గ్రంథం 11:28 చూడండి. ధనమును నమ్ముకునివాడు పాడైపోవును, దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడిన వ్యక్తులు, విశ్వాసులు చిగురాకు వలె వృద్ధునందుదురు. ధనమును నమ్ముకునివాడు ఏమైపోతాడు? పాడైపోతాడంట. ధనాన్ని నమ్ముకుని దానికోసమే కష్టపడ్డ, దానికోసమే ప్రయాసపడి, దానికోసమే బతికి, దానికోసమే అన్నట్టుకున్నాడు అనుకోండి, దేవుడు ఇంకేమంటాడు? 4వ వచనం చూడండి. ఒకరత తిన మన ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణం నుండి రక్షిస్తుంది. ధనం నమ్ముకుంటే మనం పాడైపోతామంట. ఒకరత తిన మందు మనల్ని నరకం నుంచి ఆస్తి తప్పించదంట, నీతే తప్పిస్తుందంట కదా. అంటే మనం దేంతో పోరాడాలని చెప్తున్నట్టుంది ఇక్కడ? ధనాపేక్ష. ధనంతో కాదండి, ధనం ఉండటం తప్పు కాదు, ధనం సంపాదించుకోవడం తప్పు కాదు. ధనాపేక్ష ప్రమాదం. ధనాపేక్ష చాలా ప్రమాదం. అందుగురించే ధనాపేక్షను విసర్జించడానికి మనం ఏం చేయాలి? పోరాడాలి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. పోరాడగా ఏమొస్తుంది మనకి? 11వ వచనం, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుము. దేనికోసం ప్రయాసపడాలి? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుము. సేమ్ ఇదే పదం సామెతలు 23 అధ్యాయంలో వాడేది చూడండి. దేనికి ప్రయాసపడతారు కొంతమంది? 23:4, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయం కలిగినను దానిని విడిచిపెట్టు. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము. దేనికోసం ప్రయాసపడాలి? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. డబ్బు సంపాదించుకోవడానికి ప్రయాసపడతాం, వీటిని మాత్రం విసర్జిస్తాం. ఏమంటున్నాడు దేవుడు? పోరాటాలు వస్తాయి క్రైస్తవుడిగా. ఆ పోరాటాలు మొదటి పోరాటం ఏంటంటే ధనాపేక్ష. ఇవాళ చాలామంది దేవునికి దూరం అయిపోయే కారణం ఏంటంటే ఆ డబ్బే, ఆశే, ఆ అపేక్షే. తర్వాత కొన్ని విషయాలు చూద్దాం. ఇంకా చాలా విషయాలు మనం పోరాడాల్సిన అవసరం ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:27 వచనం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడినై పోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. శరీరమునకు వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలంట. ఎవరితో పోరాటం? ఎక్కడుంది అది? మనతోనే ఉంది. మన దాంతోనే ఉన్నాం, అది మనతో ఉంది. ఎవరితో పోరాటం? మనతో ఉన్న శరీరంతో పోరాడాలంట. శరీరానికి వ్యతిరేకంగా, శరీరానికి అనుకూలంగా కాదు, శరీరానికి లోబట్టం కాదు, శరీరానికి ఊడికించేయటం కాదు, శరీరానికి బానిసగా బతకటం కాదు, శరీరానికి దాసులవటం కాదు. శరీరానికి వ్యతిరేకంగా మీరు పోరాడండి. శరీరానికి వ్యతిరేకంగా పోరాటం అంటే ఏంటి? శరీరం అంటే ఏంటి? ప్రాచీన స్వభావం. శరీరం అంటే ప్రాచీన స్వభావం. అంటే దేవుడిచ్చిన శరీరం పాపం అండి, దేవుడిచ్చిన శరీరం దేవునికి వ్యతిరేకంగా పనులు చేస్తుందండి అని అంటారని చెప్తున్నాను. శరీరం మంచిదే, దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే మాత్రం అది మన మీద పెద్ద యుద్ధాన్నే ప్రకటిస్తుందంట. ఎందుకనంటే ఈ శరీరం ఎక్కడి నుంచి తీయబడింది? మట్టిలోంచి, ప్రకృతిలోంచి తీయబడినటువంటి దేహంలో పరలోకం నుంచి వచ్చినటువంటి దేవుని ఆత్మ ద్వారా సృజించబడినటువంటి ఈ ఆంతర్య పురుషుడు ఇందులో నివాసం ఉంటున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక ఇంట్లో మనం కాపురం ఉంటున్నామండి, ఆ ఇంట్లో పాము దూరింది, ఏం చేస్తారు మీరు? దాన్ని పట్టుకుంటామా లేదా? ఎలకలు దూరిని పట్టుకుంటామా లేదా? బొద్దింకలు ఇబ్బంది పెడుతున్నాయి, వాటిని చంపడానికి ప్రయత్నం చేస్తాం లేదా? ఇప్పుడు మనం నివాసం చేస్తున్నటువంటి ఈ దేహమనే, ఈ శరీరం అనే ఈ గుడారంలో దేవుడు శుభ్రం చేసి మనకి ఇచ్చారు. శుభ్రం చేసి ఇచ్చిన తర్వాత, అదే బాప్టిజం ద్వారా ఈ దేహం మరలా కొత్త జీవితం ప్రారంభించింది.
ఇది ఎప్పుడు కూడా మనం పోరాడుతుందంట. చాలా జాగ్రత్తగా ఉండాలంట మనం. ఒకప్పుడు ఈ ప్రాచీన స్వభావం అంటే ఏంటి? ప్రాచీన అంటే ఏంటి? పాతదంటే ఈ దేహం ఒకప్పుడు ఎలా పనిచేసిందో మనకు తెలియదు కాదు. ఎవరికి వాళ్ళకి తెలుసు. ఈ శరీరంతో ఎన్ని పాపరోత కార్యాలు చేసామో ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళకి తెలుసు. మారిన తర్వాత కూడా ఏం చేయాలి? అవి చేయాలా? ఏం చెప్తున్నాడు? ఒకప్పుడు చేసిన అలవాటు ఉంది కదా. ఈ దేహానికి ప్రాచీన స్వభావం ఉంది కాబట్టి ఇప్పుడు ప్రభువులోకి వచ్చేసిన తర్వాత కూడా మనం దీంతో పోరాడకపోతే అది మనకి, మన ఆత్మలకి తీవ్ర నష్టాన్ని తీసుకొస్తుందంట. ప్రాచీన స్వభావం అంటే ఏంటి? శరీరం అంటే ఏంటి? ప్రాచీన స్వభావం అంటే పాత రోత జీవితం. ఒకప్పుడు ఎలా బ్రతికాము? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చదువుతాను చూడండి. మీరు వాటిని చేయొచ్చు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటురి. వారితో కలిసి మనమందరమును చూడండి శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు. శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మనం శరీరాంశలు అనుసరించి మునుపు ప్రవర్తించుచు. మునుపు ఏం చేసాం? ఈ శరీరాన్ని అనుసరించి ఈ శరీర ఆశలను నెరవేర్చుకుంటూ మునుపు ప్రవర్తించాం. ఇప్పుడు ఆ ప్రవర్తన ప్రభులోకి వచ్చిన తర్వాత కూడా ఉంటుందా అంటే కొంతమంది ఉంటున్నారు అంటే వాళ్ళు ఓడిపోతున్నారు. ఒకప్పుడు చేసిన అలవాటు ఉన్నటువంటి దేహం ప్రభులోకి వచ్చి బలంగా మన విశ్వాసాలు కొనసాగుతున్నప్పుడు కూడా ఈ శరీరం ఏం చేస్తుందంటే మనల్ని పోరాడుతుంది అనమాట. కొన్ని బలహీనతలకు మనల్ని గురి చేస్తూ ఉంటుంది. అందుగురించి పౌలు గారు ఏమంటున్నాడు? నేను గాలిని కొట్టినట్లు నేను పోట్లాడట్లేదు. అంటే బాక్సింగ్ చేసేటప్పుడు ఎవరిని కొట్టాలి? బాక్సింగ్ చేసేటప్పుడు బాక్సర్ ఎవరిని గుర్తుతాడు? ఇలా అంటున్నాడు అనుకోండి, ఏమంటారు? ఒరే ఎవరిని కొడుతున్నావు నువ్వు అంటాడు. గాలిని కొట్టామనుకోండి ఏం దొరికిద్దా అని గాలి మనకి ఏముండాలి? అతను ఎవరొకరు సరి సమానమైనటువంటి జీవుడు ఉండాలి, ప్రత్యర్థి ఉండాలి. కొరత ఎలా ఉంటుంది? అలాగే ఉందంట. నేను గాలితో పోరాట్లా, గాలి మాటలు చెప్పట్లా, గాలి బతుకు నేను బతకట్లా. నా పోరాటం ఏంటంటే చెప్పిన తర్వాత నేనే భ్రష్టుని అయిపోతానేమో. ఈ దేహం అలాంటిది, ఇది ప్రాచీన స్వభావం కలిగింది. నేనేం చేస్తున్నాను? పోరాడుతున్నా. శరీరాన్ని నలగొట్టుకుంటున్నా. శరీరం ఏం చేస్తుందండి మనల్ని? మామూలుగా కాదండి. మీరు ఎంత భక్తి చేయండి, ఒక్క క్షణంలో ఆ భక్తి అంతా కూడా తీసి పక్కనెట్టేది ఈ దేహం. మర్చిపోతాం, మొత్తం మైమరిచిపోతాం. ఈ శరీరం అంతా మోటివేట్ చేసేస్తుంది మనల్ని. మనం పోరాటంలో ఉన్నామన్న సంగతిని మర్చిపోయి బరస్ట్ అయిపోతాం. అన్ని విషయాల్లో బరస్ట్ అయిపోతాం. మనం పోరాడుతుంది ఈ శరీరం మనల్ని ఏదో ఒక రకంగా భక్తిలో నుంచి విశ్వాసంలో నుంచి తొలగించేయడానికి మనతో పోరాడుతుందన్న సంగతిని మర్చిపోతాం. పౌలు గారు ఏమంటున్నాడు? ఇతల ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుని అయిపోతానేమో అని నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను. నలగొట్టుకుని దాన్ని ఏం చేస్తాడంట? లోబరుచుకుంటున్నాడంట అండి. మనిషి ఈ భూమి మీద సింహాలను ఆడించేస్తున్నాడండి. దుర్గారావు గారు సింహాలని కీలు బొమ్మ ఆడించినట్టు ఆడించేస్తున్నారండి. విశ్వ సర్పాలని తోకట్టుకుని ఆడించేస్తున్నారండి. మనకు కంగారు వచ్చేస్తుంది. అది 8 అడుగులు 9 అడుగులు ఉన్న పామును కూడా చిన్న కుర్రోడు ఆడించేస్తున్నాడు దాన్ని. కానీ శరీరాన్ని ఆడించలేకపోతున్నాడు. శరీరం ఈయన్ని ఆడింతుంది. ఏంటి ఇంత మనగాడు? సంసోను మనగాడే ఏమైపోయాడు? శరీరం ఆడించింది. దావీదు 2 సామ్రాజ్యాలు పరిపాలిస్తున్న చక్రవర్తి ఏమైపోయాడు? చిన్న కన్ను. అంటే ఎంత పోరాటం ఎదురవుతుందో ఒకసారి దేవుని పిల్లలు గమనించాలి. మనం పోరాటంలో ఉన్నాం అన్న సంగతిని గుర్తించాలి. మనం అనుకుంటాం నీరసంగా ఉందలే, ఏంటి దేనికి నువ్వు సపోర్ట్ చేయటమేంటా? పొద్దున్న 5 గంటలు లేచి ప్రార్థన చేయాలి, పడుకో కాసేపు అంటుంది. శరీరం పడుకోమంట. నువ్వు పడుకుంటామేంటి? లే ప్రార్థన చేసుకుందాం. నేనేం చేస్తుంది? శరీరం పోరాడుతుంది. చూసావా, పడుకోబెట్టేస్తానని అంటుంది శరీరం. ఆత్మ అంటుంది, సరేలే నువ్వు చెప్పింది తిందాంలే,
కాసేపు ఒక కునికి వేసుకుని లేద్దాం అనేదోడికి అప్పుడే 5ంటికి మెలుగు ఒకసారి జస్ట్ అలా కదిపాం కదా, కదిపేదోడికి ఇంకో 2 గంటలు నిద్ర ఎక్కువైపోతుంది మనకి. ఎప్పుడు 6ంటికి లేచి వాళ్ళం 9ంటికి 8:30కి లేస్తాం. మీరు గమనించండి, నిద్ర మత్తెడదగా. అలాంటి పోరాటం ఉందండి. ప్రార్థన చేయకుండా పోరాటం, భక్తిగా బతకకుండా పోరాటం. ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఆయన ఏం చేస్తున్నాడంట, లోపరుచుకుంటున్నాడంట, దాన్ని గొలిసేసి ఆడింటున్నాడంట. గొలిసేసి ఆయన చెప్పినట్టు నడిపించుకుంటూ తీసుకెళ్తున్నాడంట పౌలు గారు. మన శరీరం మన ఆత్మని గొలిసేసి తీసుకెళ్తున్నారు. నువ్వురా అక్కడికి వెళ్దాం, ఎక్కడికి ప్రార్థన మనసటి వెళ్దాం, లేకపోతే ఇక్కడికి వెళ్దాం, నిషిద్ధమైన ప్రాంతాలకు వెళ్దాం అని శరీరం తీసుకెళ్తే ఈ ఆత్మ వెళ్తుంది. దీనికి గొలిసేసి ఆళ్ళు ఆకిపోతుంది, అట్లా ఆకిపోలిపోతుంది. శరీరం దాని లక్షణాలు చూపిస్తాను చూడండి మీకు. రోమాపత్రిక 7వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూడండి. నాయందు అనగా నా శరీరమందు, నాయందంటే ఆత్మయందు కాదు, నాయందంటే ఎక్కడ, నా శరీరమందు. నాయందంటే నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మంచిది ఏది ఉండదని, నివసించదని నేను ఎరుగుదును. అంటే శరీరం ఎలాంటిది, మంచి వాటిని ఉంచుకోదు. భక్తులు ఇంత అలా మాట్లాడుతున్న తర్వాత కూడా మన శరీరానికి లోబడి శరీర సంబంధులుగా మారిపోతే మన పరిస్థితి ఏంటి, ఓడిపోయినట్టు కదా. విజేతలమా మనం, అపజయులమా? పరాజయం పాలై మట్టి కరిచిన భక్తులు అంటాడు. దేని మీద ఓడిపోయాము? బయట వాళ్ళ మీద గొడవాడేస్తాం, తమ్ముంటే రాహం తొల్లగొట్టేస్తాం. ఇక్కడ శరీరం మీదకి వచ్చేటప్పటికి మనం ఓడిపోతాం. అంతేనా? మంచిది ఏది నివసింపదని ఆయన ఎరుగుతాడంట. 14 వచ్చిన చూద్దాం. ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనది ఎరుగుతాం. అయితే నేను పాపమున కంబబడి శరీర సంబంధనై ఉన్నాను. అనగా నేను చేయనది నేను ఎరగను, నేను నిశ్చయించినది చేయక ద్వేషించినదే చేస్తున్నాను. మనం అలా ఉండకూడదు. వాక్యం అన్న తర్వాత మంచి తీర్మానం చేసుకుంటారు మీరు. మేము అలా ఉండకూడదు అంటాం. బయట గడప దాటంగానే నిశ్చయించినది చేయక ఏదైతే ద్వేషించామో అది చేయకూడదని అదే చేస్తాం. అంటే ఈ శరీరానికి ఎంత శక్తి ఉందో చూడండి. అంటే మన పోరాటం సాతానికంటే ఎక్కువ పోరాటం దేంతో? నాకు తలపోటు ఈవిడేనండి, నాకు తలపోటు ఆయనేనండి. గాలి కూరలు కొట్టకండి. మనకు తలపోటు వాళ్ళతో కాదు, మనకు తలపోటు మన శరీరంతో. అర్థమైందా? వాళ్ళు కాదు మనకు పోరాడాల్సింది, వాళ్ళతో కాదు, మనతో మనం పోరాడుకోవాలి. అప్పుడు నిత్య జీవాన్ని చేపట్టాలి. అదే చెప్తున్నాడు. ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకునిడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరు ఏమి నిశ్చయింతురు వాటిని చేయకుందురు. చూసారు, ఒకదానికొకటి ఎలా ఉన్నాయంట? వ్యతిరేకంగా పనిచేస్తున్నాయంట. ఇప్పుడు 2 వ్యతిరేకమైనటువంటి వ్యక్తులకి 3 వేసేసాడు. పెళ్ళైనాటి నుంచి భార్య భర్తలు ఎలా గొడవాడుకుంటున్నారో ఆత్మీయంగా కొత్త జన్మెత్తిని కాంచి మన ఇద్దరికి, ఎవరిద్దరికి? నాకు నా శరీరానికి. బాహ్య పురుషుడికి ఆంతర్య పురుషుడికి ఏం జరుగుతుంది? పోరు. ఈ శరీరంతో పోరు అంతంత కాదయ్యా అన్నట్టు ఉంటుంది. దేత పోరాటం మనకి చెప్పేసాడు ఆయన. 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాతలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. 24వ వచనం. 23, 24 కలుపుంది. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియో లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలివేస్తున్నారు. దేవుని పిల్లలైతే సిలివేసేశారండి శరీరాన్ని. గుర్తుంది? నిజమేనా? సిలివేసేసామా? మన ఆత్మకి సిలివేసేసుకున్నామా? మన ఆత్మకి సిలివేసేసుకున్నాం. ఎవరు గెలుస్తున్నారు మన మీద? శరీరమే గెలుస్తుందండి. మన పోరాటం ఎవరితోటి? శరీరమునకు వ్యతిరేకంగా. శరీరానికి వ్యతిరేకంగా పోరాడినప్పుడు చాలా కష్టం ఉంటుందండి, చాలా ఇబ్బంది ఉంటుంది. ఎప్పుడైనా ఎదురైందా మీకు? ఎదురవటం ఏంటండి బాబు?
రో పోరాటం ఎందుకు ఉంటుంది అక్క? ఓడిపోయి ఎప్పుడూ ఆడుతూ తిరుగుతుంటాం మనం. పోరాటం రోజు పోరాటం అంట. ఆల్రెడీ ఆడుతూ చట్టపట్టాలు తిరుగుతున్నాం. సరెండర్ అయిపోయి ఎప్పుడో పోరాటం అనేసి ఎప్పుడో. శరీరానుసారమైన మనసు శరీర విషయాల మీద మనసు ఉంచుతుంది. నువ్వు శరీర విషయాల మీద ఎప్పుడు మనసు ఉంచుతావో, శరీరం ఏం చెబుతుందో దాన్ని అనుసరిస్తున్నావో ఎప్పుడో ఓడిపోయినట్టు లెక్క. నువ్వు మళ్ళీ పోరాటం బట్టి మనకి పోరాటం ఎవరికి? నేను ఆత్మీయంగా బలపడాలి, ఆత్మానుసారంగా నడాలని కూడా పోరాడతాడు. పోయిందేమీ లేదు ఇప్పటికైనా. లేద్దాం, బలం తెచ్చుకుందాం. అలా ముందు మోకాల మీద లేద్దాం, తర్వాత పైకి లేద్దాం, గొరవాడదాం, శరీరం మీద జయాన్ని పొందుకుందాం. మన విశ్వాసమే మనకి విజయం. దేవుడు అలాంటి గొప్ప కృప మనకి ఇచ్చాడు. శరీరం మీద మీరు జయించండి అని చెప్పేసిన దేవుడు రాజకీయ నాయకుల్లాగా మాట ఇచ్చి మాట తప్పేవాడు కాదు ఆయన. మనం శరీరాన్ని జయించడానికి క్రీస్తువారు తన కలువరి శిలువలో తన రక్తాన్ని చిందించారు. మన శరీరం మీద జయించడానికి బాప్తిసం తీసుకున్న రోజుని పరిశుద్ధాత్మను వరంగా ఇచ్చారు. ఎలా బ్రతకాలో పరిశుద్ధాత్ముడు నేర్పించడానికి దేవుడు తన వాక్యాన్ని ఇచ్చారు. ఇన్ని ఇచ్చారు ఆయన. వీటన్నిటిని ఉపయోగించుకుని మన శరీరం మీద యుద్ధం చేయాలి, యుద్ధం ప్రకటించాలి. ఈ రాత్రి ప్రకటిద్దాం మనం. కొంతమంది మనం అంటే మీరు ఎవరొకరు. నేనైతే పోరాడుతున్నాను. ఓడిపోకూడదు. కొంతమంది ఓడిపోయి కూర్చున్న వాళ్ళని వాళ్ళకి చెప్తున్నాను నేను. పోరాడేవాళ్ళు ధైర్యంగా పోరాడండి. పోరాటం ఉంటుంది. చాలా ఇబ్బంది పెడుతుందండి శరీరం, చాలా బలహీనతలు గురి చేస్తుందండి శరీరం అని అనుకుంటే కనుక దేవుని సహాయం తీసుకోండి. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తారు. మార్కు సువార్త 9వ అధ్యాయము 43 నుంచి చూద్దామా? మార్కు సువార్త 9:43 నుంచి చదువుతాను చూడండి. నీ చేయి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికివేయుము. నీవు 2 చేతులు కలిగి నరకములో ఆరిన అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు. నీ చేయి నిన్ను అభ్యంతరపరిస్తే ఏం చేయమంటున్నాడు? నరికేమంటున్నాడు. అంటే నరికేమనే అంత స్థితి వచ్చిందంటే దేహం ఎంత ప్రమాదమో చెప్తున్నాడు ఆయన. నువ్వేం చేయాలి? నీ శరీరం నిన్ను అభ్యంతరపరిస్తే, నీ పాదం నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికివేయి. 2 పాదములు కలిగి నరకములో పడవేయబడుట కంటే కుంటివాడవై నిత్యజీవంలో ప్రవేశించుట మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని తీసివేయము. 2 కన్నులు కలిగి నరకములో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై, అంటే గుడ్డివాడిగా దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు. ఎందుకంటే నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. అక్కడికి వెళ్ళకూడదు. నువ్వు ఎవరితో పోరాడాలి? మన కాలు, మన ముక్కు, అంటే ఈ పంచేంద్రియాలు అనే ద్వారం గుండా రసవంతమైనటువంటి ఆకర్షితమైనటువంటి అన్నీ మన హృదయంలోనికి ప్రవేశించి మన ఆత్మని పాడు చేస్తాయి. ఈ ద్వారాలండి అన్నీ. ఇది కన్ను ద్వారమేనా? ఎలా ద్వారం? ఎలా తెలుసు మీకు ద్వారం అనేది? అది చూపానండి, ఇలా చూస్తున్నాం కదా. ఇది ద్వారమని ఎలా తెలుస్తుంది మనకి? ఇప్పుడు ఒక తూర ఉందనుకోండి, తూర అది ద్వారమే కదా. కాలువలోకి వాటర్ వస్తుందంటే ఏంటి? అందులోంచి లోనికి వెళ్తుంది. ఇది ద్వారమని ఎలా చెప్పగలం? చూడండి, ఏదైనా చూడకుండా అసభ్యకరమైనది ఏదైనా చూసామనుకోండి, గుండె సురుక్కుమంటది అని అనిపిస్తుంది. అంటే ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందా? ఇది ఇప్పుడు ఏంటిది? తూరే కదా. ఈ 2 తూరలు ఏం చేయమంటున్నాడు? నీ అభ్యంతర పరిచే తూరలో గడ్డి కూరేసుకో అంటున్నాడు. ఫిల్టర్ కదండి, కూరేసుకోమంటున్నాడు. ఫిల్టర్ చేస్తే ఏమవుతుంది? చెడ్డ మంచి ఫిల్టర్ చేయలేమండి. ఇప్పుడు మురికాల్లో కూర్చొని మంచి వాటర్ తాగమన్నట్టు ఉంటుంది. మనం ఫిల్టర్ చేయలేమండి. ఇక సంఘంలోకి వచ్చేసామనుకోండి, ఫిల్టర్ అయినవి ఉంటాయి. లోకం నిజంగా ఆయన అన్నట్టు ఫిల్టర్ చేసుకుని తాగాల్సినవి ఉన్నాయి. కానీ అన్ని మన ఏది మంచో ఏది చెడో వెతుక్కుని మనం చేయాలి. ఈ తూర లాంటి, ఇది తూర, ఇదో తూర, ఇది కూడా పాడు చేస్తుందా? ముక్కు మంచి బాడీ స్ప్రే వాసన తగిలిందని ఎవరో అని వెనక్కి చూస్తాం. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? అబ్బా, అంటే శరీరం మీద వెంట్రుకలన్నీ ఏం చేస్తాయి? డ్యాన్స్ ఆడతాయి. అంత డేంజర్ అండి ఇది. గౌకిని వెళ్తా స్పరిశ తగిలింది అనుకోండి, ఒళ్ళంతా జలదరింతుంది ఒకటికి పాపికి.
పాపిస్టోడికి ఒళ్ళంతా జల్దనంత అడిగి ఇంకడికి వావు వరుసలు ఉండవు కదా అడికి. ఆ శరీరం జయించినోడు ఎలాంటి స్పందనలు ఉంటాయి. శరీరం ఏంటి? మనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. శరీరానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాల్సిన వాళ్ళం ఉన్నాం. ధనాపేక్షకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన వాళ్ళం ఉన్నాం. శరీరానికి వ్యతిరేకంగా పోరాటం చేయవలసిన వారమే ఉన్నాం. యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 1 నుండి 4 వరకు రాసుకోండి. అక్కడ మీలో యుద్ధములు పోరాటములు దేని నుంచి కలుగుతున్నాయని చెప్పి ఆయన అంటాడు, మీ అవయవాల్లో పోరాడు భోగచ్చల నుండే కదా అంటాడు. మన అవయవాళ్ళు ఏమున్నాయి? భోగేచ్ఛలు. అంటే అనుభవించాలి, ఈ శరీరం తినాలి, తాగాలి, సుఖించాలి, ఇవన్నీ చేస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మనం ఎంత పోరాటాలు ఉన్నామో ఇది గ్రహించగలిగితే ఖచ్చితంగా మన మీద ఎవరు టార్గెట్ చేసి మనతో యుద్ధం చేస్తున్నారో మనం గ్రహించగలుగుతాం కదా. వాడు మనతో పోరాడుతున్నాడని తెలియకపోతే మనం ఏం చేస్తాం? ఆ వ్యక్తి మీద ఓడిపోతాం. ఏం చేయాలి? పోరాడాలి. 12:4 చదువుతుందని చూడండి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇక దానిని ఎదిరింపలేదు. మీరు పాపముతో పోరాడుటలో అంటే పాపంతో మనకు పోరాటం ఉందా? పాపానికి వ్యతిరేకంగా మనం పోరాడాలి. ఎందుకంటే పాపం ఎంత భయంకరమైందో గత పాఠాల్లో చెప్పాను మీకు. గత సండే వర్షిప్లో చెప్పాను. పాపం యొక్క చిక్కదాను. పాపాన్ని మనిషి పలసం చేసి పడేసాడు. పాపాన్ని పెద్ద పట్టించుకుంటులా. కానీ క్రైస్తవుడు పాపంతో పోరాడాలంట, పాపానికి వ్యతిరేకంగా పోరాడాలంట. ఎందుకంటే పాపం అనేది ఏం చేస్తుందంటే ముందుగా మనం పాపం చేస్తామండి. ఆ పాపంలో మనం ఏం చేస్తాం? సమర్థించుకుని ఆ పాపాన్ని బట్టి మనం అతిశయిస్తాం. ఆదాము చిన్న పాపం చేశాడు. చిన్న పాపం పరదేశం నుంచి బయటికి గెంటి వేయబడ్డాడు. చిన్న పాపం పరదేశం కోల్పోలే చేసింది. సౌలు అమాలేకుల దగ్గరికి వెళ్ళి వాటన్నిటిని చంపేమని చెప్తే ఏదో కొన్ని బలిసిని ఎడ్లు తీసుకొచ్చాడు బలిద్దామని. అది కూడా చిన్న పాపం, అది పెద్ద పాపమేం కాదు. కానీ రాజ్యాన్ని కోల్పోలే చేసింది. చిన్న పాపాలు అనేవి ఏమి లేవని కనపడుతుంది ఇక్కడ. చిన్న పాపం పెద్ద పాపం అనేది ఏం కనపడతలేదు ఇక్కడ. మీకు అర్థమవుతుందా? చిన్న పాపం అనేది ఇక్కడ ఏమి చిన్న పాపాలకు అవకాశం ఇక్కడ లేనట్టు కనపడుతుంది. అంటే పాపం ఎంత ప్రమాదమో మనల్ని ఏం కోల్పోలేక చేస్తుందో వారిని బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి దేంతో పోరాడాలి మనం? పాపంతో పోరాటం, అంతేనా? రక్తము కారినంతగా ఇంకా దానిని అంటే రక్తాలకు ఎక్కించేస్తుందా పాపం? అంటే రక్తం ఎక్కించేస్తుందా పాపం? రక్తం కక్కేసిన వాళ్ళు ఉన్నారా? పాపంతో పోరాడి పాపానికి వ్యతిరేకంగా పోరాడి రక్తం కక్కేసిన వాళ్ళు ఉన్నారా? ఎవరు? యేసుక్రీస్తు వారు. రక్తం వచ్చేంత వరకు పోరాడాడు ఆయన. ఒకసారి ఆ మాట చూసి ఇంకొక భక్తుని కూడా చూపిస్తాను మీకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15 చూడండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు కానీ సమస్త విషయాల్లో మన వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. మన వలె ఆయన ఏమి ఎదుర్కొన్నాడు? బలహీనతలు ఎదుర్కొన్నాడు. సమస్త విషయాల్లో శోధింపబడ్డాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:22 అంటాడు ఆయన పాపం చేయలేదు అంటాడు. అంటే పాపంతో ఆయన పోరాడాడు కాబట్టే ఆయన ఎక్కడెక్కించారు? శిలువ మీదకి ఎక్కించారండి. రక్తం కారినంతగా పోరాడాడు ఆయన, పాపం చేయకుండా పాపంతో పోరాడాడు. ఇంకొక ఆయన ఉన్నాడు రక్తంతో పోరాడు, రక్తం కారేంతగా పోరాడినాడు కాదండి. యోసేపు ఒకసారి ఆదికాండం 39వ అధ్యాయము 9వ వచనం చూద్దామా? 9:10 నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందనని తన యజమాని భార్యతో అనేను. అంటే ఇప్పుడు క్షమించాలి. ఇప్పుడు ఒక పురుషుడు స్త్రీ మీద దాడి చేసినప్పుడు, లైంగికంగా దాడి చేసినప్పుడు స్త్రీకి ఎలా గాయాలు అవుతాయో, ఎలా గాయపరచబడతారో, అలాగే స్త్రీ పురుషుడి మీద దాడి చేసినప్పుడు కూడా అలాంటి గాయాలు అవుతాయని నేను అనుకుంటున్నా. చాలామంది ఏం చేస్తున్నారు? యవనస్తులైన పిల్లల్ని, స్త్రీలని మానభంగం చేసి చంపేస్తున్నారు.
ఒళ్ళంతా ఏం కనపడుతున్నాయి? గాయాలు కనపడుతున్నాయి, రక్తపు మడుగులో కనపడుతున్నారు చాలామంది. ఇక్కడ ఆమెను రిజెక్ట్ చేయటంతోనే సరేలే బాబా వెళ్ళిపో నాయన అని అందంటారు. ఇవిడి అందా? అన్నట్టు ఉందా? ఏం చేసింది ఇవిడి? దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండని కానీ అతడు ఆమెతో పాపం చేయటకైనాను, ఆమెతో ఉండుటకైనాను అతడు విన్నవాడు కాడు. ఒకరోజు ఏమైంది? తన పని మీద ఇంట్లోనికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకుని తనతో పాపం చేయమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాడు. చాలా పెనుగులాట జరుగుతుందండి ఇక్కడ. దేవుడు అన్నీ రాయించడు కానీ చాలా పెనుగులాట అయి ఉంటుంది. మొత్తం ఒళ్ళంతా ఆయనకి దెబ్బలు తగిలే ఉంటాయి, చాలా ఇబ్బంది పెట్టే ఉంటుంది. రక్తం కారునంతగా పోరాడాడంట ఈయన కూడా. దేని విషయమై? పాపంతో పోరాడే విషయమే. మీరైతే రక్తం కారినంతగా మీరు పోరాడలేదు. పోరాటం దేనికి? పోరాటం దేనికి? నిత్య జీవం చేపట్టడానికి. పోరాటం దేనికి? దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలు తినడానికి. పోరాటం దేనికి? దేవుని ఆలయంలో ఒక స్తంభం ఉండటానికి. పోరాటం దేనికి? ఆయన సింహాసనం మీద కూర్చోవడానికి. అవి కావాలనుకుంటే పోరాడతాడు. నాకు కాళ్ళు వద్దు ఈమె కావాలనుకుంటే పోరాటమా, ఎందుకలా కంగారు పడతాను, నేను రెడీ అన్నట్టుగా ఉన్నారు మీరు. రక్తం కారినంతగా మీరేమీ పోరాటం చేయలేదు. పోరాడండి. అవసరమైతే రక్తం కారినంత పోరాటం ఉంటుంది. పాపంతో పాపం అంత ప్రమాదకరమైంది. పాపంతో పోరాడాలి, పాపంతో పోరాడాలి. ఇది దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. ఆయన అన్నాడు ఏమని? నేను ఎట్లెంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందును అని అన్నాడండి. నేను దేవునికి విరోధంగా పాపం చేసి నేను పాపం కట్టుకుందును, దేవునికే విరోధంగా పాపం చేసినను అవుతాను. పరమనున్న దేవుని స్వాస్థ్యం నేను పాపంతో పోరాడాలా. ఈ దేహం అయింది, ఈ జీవితం అయింది, ఈ జీవితం అయింది. నేను పోరాడకపోతే నేను దేవునికి వ్యతిరేకంగా దుష్కార్యం చేసిన అవుతాను. పాపంతో పోరాడాలి. పోరాటాలు ఉన్నాయా? ఇలా చూడాలి. పోరాటాలు ఉన్నాయి. ఆడలాంటి పోరాడేస్తున్నారు. పోరాడకూడదు అలాగా. ఇది చెప్తూనే ఉంటుంటే చూడరా నువ్వు గెలుతావు నేను గెలుతాను అన్నట్టుగా ఉంది. చాలా ఇబ్బంది ఉంటుందండి. నేను కాదని అంటలేదు కానీ ఇప్పుడు వింటున్నప్పుడైనా పోరాడకపోతే ఎలాగా? ఇప్పుడు అంటే ఏ సప్పుల్లో అవుతున్నాయని భయం వేస్తుందండి అన్నారు పాస్టర్ గారిని పిలిచి. సప్పుల్లో అవుతున్నాయని రాత్రులు ప్రార్థన చేయండి అన్నారు. పాస్టర్ గారు వచ్చారు. సప్పుళ్ళు అయిన ఉత్తిదేనమ్మా, ఏ అలకలు తిరుగుతున్నట్టు ఉన్నాయి, భయపడకండి అని చెప్తున్నాడు. ఈలోగా అక్కడైతే సప్పుడైంది. ఏంటి పాస్టర్ గారు అక్కడ ఉండగానే పాస్టర్ గారి ప్రార్థన చేసి కూడా తీసుకెళ్ళు, పాస్టర్ గారు అక్కడ ఉండగానే బెదిరిపోతున్నావు అంటే అప్పుడే చెప్తున్నాడు, ఎదురుకుండా చెప్తున్నాడుగా. శరీరంతో పోరాడండి అని చెప్తున్నాను, మీరు శరీరంతో పోరాడకుండా సర్లే నువ్వేం చేసుకుంటూ చేసుకో అన్నట్టుగా ఉన్నారు. పోరాడాలండి మనం. పోరాడకపోతే మనం ఏం చేస్తాం? ఓడిపోతాం. యోధాపత్రిక అది 1వ అధ్యాయం ఉంటుంది. 15 నుంచి చూద్దామా? 15 నుండి. అయితే ప్రియులారా, అంత్యకాలమందు తన భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు అపహాస్యకులుందరని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోండి. అటువారు ప్రకృతి సంబంధులు, ఆత్మలేని వారినై ఉండి భేదములు కలుగజేస్తున్నారు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలు ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువైన యేసుక్రీస్తు కనికరమ కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకుని ఉండండి. మనం ఎందుకు పోరాడాలంటే మనల్ని మనం కాపాడుకోవడానికి పోరాడాలి. ఎందుకు పోరాడాలి? మనల్ని మనం రక్షించుకోవటానికి, మనల్ని మనం కాపాడుకోవటానికి. మనల్ని మనం కాపాడుకోవద్దా మనల్ని మనం? ఎందుకని? ఆత్మ లేని వారి మధ్య ప్రకృతి సంబంధాలు వచ్చేసి అపోస్తులు పూర్వమంది చెప్పిన మాటల్ని గలిబిలి చేసేసి భక్తిహీనమైనటువంటి దురాశలు చెప్పిన అంత్యకాలంలో భ్రష్ట లోకంలో, స్థిమితువు లేనటువంటి లోకంలో మనం బ్రతుకుతున్నాం. స్థిమితువు లేని ఈ లోకంలో మనం దేనికోసం పోరాడాలి? మనల్ని మనం రక్షించుకోవడానికైనా మనం పోరాడాలండి. మన కోసం మనమైనా పోరాడాలి. దేవుని ప్రేమలో నిలిచినట్లు
ఏమన్నాడు అక్కడ? దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకుని ఉండండి. దేవుని ప్రేమలోంచి తొలగిపోవద్దు. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఈ ఇహలోకం చాలా ఇబ్బంది పెడుతుంది. మీరు దాన్ని కాచుకుని ఉండండి, దాంట్లోంచి బయటికి రావద్దు. దేవుని ప్రేమ నుంచి బయటకు వస్తే మాత్రం మీరు ప్రమాదాలు పడిపోతారు అంటున్నాడు. ఇప్పుడు శరీరంతో ఉన్నాం కాబట్టి ఈ ప్రకృతి సంబంధులు ఆత్మ లేని వారిని మనల్ని బాధిస్తారు. వాళ్ళ బోతల ద్వారా కావచ్చు, వాళ్ళ మాటల ద్వారా కావచ్చు, వారి పరిస్థితుల ద్వారా. కాబట్టి మనల్ని మనం కాపాడుకోవడానికి ఏం చేయాలి? మనల్ని మనం రక్షించుకోవడానికి ఏం చేయాలి? ఆయన కనికరం కొరకు కనిపెడుతూ దేవుని ప్రేమలో నిలవాలి. తొలగిపోతున్నారు, దేవుని కృపలో నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు. యేసుక్రీస్తు వారి శరీరధారి ఉన్నప్పుడు ఎలా ఉన్నారు తెలుసండి? హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7-8. శరీరధారి ఉన్న దినములలో ఎవరండి? యేసుక్రీస్తు వారు. శరీరధారి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. ఎప్పుడు అంగీకరింపబడ్డాడండి ఆయన? శరీరధారి ఉన్న దినాల్లో 33.5 సంవత్సరాలు శరీరంలో ఉన్నారండి ఆయన. శరీరంలో ఉన్నంతకాలం నేను దేవుని కుమారుని, నాకేం డోకా లేదు, నేను ఫుల్ హ్యాపీ, ఫుల్ జోషు, నాకు ఏ ఇబ్బందులు లేవు, ఎలాంటి ఇరకాటలు లేవు, ఎదిరింపులు లేవు అని అన్నాడు ఆయన. దేవుని కుమారుడే ఆ మహాలోకాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చినటువంటి క్రీస్తు ప్రభువే శరీరం ధరించుకున్నప్పుడు ఆయన ఏం చేశాడంట? మహారోదనతో కన్నీళ్లతో తనని మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందుకు ఆయన అంగీకరింపబడ్డాడు. మనం ఎలా అంగీకరించబడిపోతామండి? ఆయనకే అంగీకరింపబడటానికి ఇన్ని చేస్తే మన పరిస్థితి ఏంటి? ఊరికనే పరలోకం ఇచ్చేస్తాడు మనకి. ప్రార్థన లేదు, యాచన లేదు, భయభక్తులు లేవు. మనల్ని మనం రక్షించుకోవడానికి మనం ఏం చేయాలి? పోరాడాలి. మనల్ని మనం రక్షించుకోవడానికని మనం పోరాటం చేయాల్సిందే. ఎంతవచనం చెప్పాడు? ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. ఆయనకి విధేయత నేర్చుకుంటాం ఏంటండి? ఆయనకి విధేయత లేదా? అసలు ఆయనకి మనం విధేయులు అవ్వాలి. ఆయన విధేయత నేర్చుకుంటామేంటి అంటే ఏం చెప్తున్నాడు? నిన్ను నువ్వు కాపాడుకోవటానికి నేను ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎలా బ్రతికానో అలా నువ్వు బతకాలి. అది ఒక మోడల్, ఒక మాదిరి చూపించి దేవునికి ఎలా విధేయుడై తన ఆత్మని రక్షించగల ఆ దేవునికి ఎలా లోబడ్డాడో అలా మీరు బతకండి. మీ ఆత్మని మీరు రక్షించుకోగలుగుతారు, మీ ఆత్మని మీరు కాపాడుకోగలుగుతారు. ఒకవేళ అలా లేరనుకోండి, మిమ్మల్ని మీరు కాపాడుకోవటానికి మీరు పోరాడలేనట్టే అంటున్నాడు ఇక్కడ. ఏం చేయాలి? మనల్ని మనం కాపాడుకోవటానికి పోరాడాలి. ఆలోచిస్తారనుకుంటున్నా. ఇంకెంతకంటే ఎక్కువ చెప్పేస్తే నాతో పోరాడేలా ఉన్నారు మీరు, నాతో గొడవెట్టినలా ఉన్నారు. నేను ఆపను మామూలుగా అయితేనే ప్రార్థన కూడికి కాబట్టి, ప్రార్థనలు ఉన్నాయి కాబట్టి, దేవుని చిత్తం అయితే మరొక వారం మనం పోరాడవలసినవి ఏంటో మరికొన్ని ఉన్నాయి, వాటి గురించి ఆలోచించేద్దాం. ఈ కడవర్ధనాల్లో అపస్మారక స్థితిలో ఉన్నటువంటి ఈ లోకంలో స్పృహ కలిగి దేవుని భయభక్తులు కలిగి విశ్వాస పోరాటంలో ముందుకు కొనసాగుతున్నటువంటి మనం పోరాడవలసినవి ఏంటో చూసాం. లోకం భ్రష్టు పట్టేసిందండి. మనుషులు మారిపోయారు, వాళ్ళ భక్తి జీవితాలు ఏమి లేవు, సంఘాలు పాడైపోయినాయి. ఇలాంటి టైంలో మనం పోరాటంలో ఏం చేయాలి? గట్టిగా నిలబడాలి, పోరాడాలి. ధనాపేక్షతో పోరాడాలి, శరీరంతో పోరాడాలి, పాపంతో పోరాడాలి. మనల్ని మనం కాపాడుకోవటానికి, భక్తి జీవితంలో దేవుని ప్రేమలో నిలబడడానికి పోరాడాలి. చూడండి, నిన్న ఒకటి అప్లోడ్ చేశాను, ఆత్మలకు హాని కలిగించే ఇహలోకమని. లోకంతో కూడా పోరాటమే. ఇవన్నీ చూద్దాం. దేవుని చిత్తమైతే మరికొన్ని వచ్చే వారం మనం ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఎన్న మాటలు మనలో ఫలించాలి. పోరాటంలో మనం దేవుడు ఇస్తానన్న ప్రశస్తమైన వాగ్దానాలు చేపట్టాలి. అందునిమిత్తమే మనం ప్రార్థన చేయాలి. ఎక్కువగా యేసుక్రీస్తు వారికే ప్రార్థన అవసరమైంది, యేసుక్రీస్తు వారికే యాచన అవసరమైంది, యేసుక్రీస్తు వారికే కన్నీటి ప్రార్థన అవసరమైంది, రోదన అవసరమైంది. కనుక మనం పోరాటంలో గెలవటానికి ఇవన్నీ చేయబద్దులమే ఉన్నాం. మనల్ని మనం రక్షించుకోవడానికి ఇవన్నీ చేయాల్సిన వారమే ఉన్నాం. కనుక ఈ మాటలు ఆలోచిస్తారని కోరుకుంటూ, ఎలా దేవుడు మనల్ని ఆ పోరాటంలో జయ జీవితాన్ని ఆయన మనకు అనుగ్రహించలాగిన, పరిశుద్ధాత్మనికి సహాయంతో మనం ముందు కొనసాగలాగిన అట్టి కృప మనకి దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని సంఘ క్షేమాభివృద్ధి కొరకు, కుటుంబాల కొరకు ప్రార్థన చేసుకున్నాను.
మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి, ఉన్నతమైన మీ ప్రేమకే స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు తండ్రి విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడమని నేను భక్తుడైన పౌలు తన ప్రియకుమారుడైనటువంటి తిమోతితో చెప్పిన మాటలు మేము ఆలోచించాం. 2 రకాలైనటువంటి పోరాటాలు ఈ లోకంలో ఉన్నాయి. భౌతిక సంబంధమైన పోరాటం, ఆత్మ సంబంధమైన పోరాటం. మేము పోరాడినది శరీరంలో కాదు, మేము శరీర సంబంధం అయినప్పటికీ మా పోరాటం ఆత్మ సంబంధమైన పోరాటం. పరలోకంలో మీరు ఇస్తానన్న ప్రశస్తమైన వాగ్దానాలు పొందుకోవడానికి చేసే పోరాటం. ఇలాంటి గొప్ప పోరాటం మా ముందుంది. ఆ పోరాటంలో ఓడిపోయి చతికిలిపడి నిశ్చేష్టులుగా మిగిలి ఉన్నాయి మేము. దయతో మమ్మల్ని క్షమించండి. పోరాటానికి పరిశుద్ధాత్మనిచ్చారు. నేను పాపలు బ్రతుకుతున్నప్పుడు ఆ పాపాల నుంచి విడిపించడానికి క్రీస్తు వారికి పవిత్రమైన రక్తాన్ని చిందించారు. ఎలా బ్రతకాలో నేను కావలసినటువంటి బైబిల్ అనే చట్టాన్ని మాకు ఇచ్చారు. అలాగనైనా మంచి సహవాసాన్ని మేము కలిగి ఉండటానికి సంఘాన్ని మాకు ఇచ్చారు. ఇలాంటి గొప్ప వనరులు మాకు ఇచ్చారు. ఇలాంటి గొప్ప ప్రయోజనాలు మాకు చేకూర్చి పెట్టారు. మేము జయం సాధించడానికి వీటన్నిటిని సద్వినియోగం చేసుకుంటూ మేము జయించడానికి సహాయం చేయండి, బలపరచండి, కృప చూపించండి. వెత్తబడిన ప్రతి మాటని పిల్లలు ఆలోచించడానికి సహాయం చేయమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసువారి పుణ్యనామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి పొందుకుని మిమ్మల్ని స్తుతిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి వందనండి. ప్రైజ్ గాడ్.